ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేకి చక్కటి వర్తమానం చెప్పి వారిని పరిశుద్ధపరచమని చెప్తున్నాడు. ఎందుకు వారు పరిశుద్ధపరచబడాలి? కారణం ఏంటంటే, మూడవ నాడు సీనాయి పర్వతం మీదకి ప్రభువు దిగి వస్తున్నాడండి. కావున ఆ ప్రభువుని ఎదుర్కొనుట కొరకు ఆ ఇశ్రాయేలు జనాంగము పరిశుద్ధంగా ఉండాలి. వారు తమ బట్టలు ఉతుక్కొని చక్కగా పరిశుద్ధంగా కలిగి ఆ యొక్క సీనాయి పర్వతం ఎదుటకు వస్తే ప్రభువు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. మనము ఎంతోమందిని ఎదుర్కొంటూ ఉంటాం. ఎదుర్కొనేటప్పుడు చాలా ఉత్సాహముగానో ఉద్యమముగానో ఉన్నతంగానో ఉంటాం. అలాగే ఆ ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు కూడా సరైన సిద్ధపాటు అనేది చాలా అవసరం. అందుకనే మోషేతో ముందుగానే ప్రభువు చెప్పాడు, నేడు రేపు వారిని పరిశుద్ధపరచు. ఆ రీతిగానే ప్రియమైన వల్లరా వారు పరిశుద్ధముగానే ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచవలసిన బాధ్యత మోషే మీద ఉన్నది. ఒకవేళ గనక వారు సిద్ధపడకపోతే ఆ సీనాయి పర్వతం మీదకి ప్రభువు దిగి రాడు. ప్రియమైన వర్లరా, కావున ప్రభువుని ఎదుర్కొనే ముందు మనమందరము కూడా సరైన సిద్ధపాటు అనేది ఉండాలి. ఎలా సిద్ధపడగలుగుతాము? ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా రెండవ రాకడ అనేది ఉన్నది. ఆ ప్రభువుని మనం కలుసుకోవాలి. కావున మనం కూడా చక్కగా రక్షణ పాత్రను చేతపట్టుకొని పరిపూర్ణమైన విశ్వాసముతో పవిత్రమైన క్రియలు కలిగి నీతి ఫలములు ధరించుకొని ఆ రీతిగా ప్రియమైన వర్లరా దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి ఆ ప్రభువుని ఎదుర్కొనే వారిగా ఉండాలి. అంతేకాని సిద్ధపడని వారిగా ఉండకూడదండి. ప్రభువుని ఎదుర్కోవాలంటే పరిశుద్ధత కావాలి. సరైన సిద్ధపాటు అనేది అవసరమండి. కావున ఆయన నేడైనా రేపైనా ఏ రోజైనా రావచ్చు. కావున ఆయన ఎదుర్కొనే ముందుగా మనకు సిద్ధపాటు అనేది ఎప్పుడూ కూడా అవసరం. కావున ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.